దేవునికి స్తోత్రములు. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు స్తోత్రించుటకు మీరిచ్చిన లేఖన భాగాలను, మీరిచ్చిన పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానం చేసుకొని ఆత్మీయంగా బలపడే ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. గొప్ప తండ్రి, ఇక్కడ కొడిగిన మీ పిల్లలు సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదలలో భద్రపరచమని, మరి ముఖ్యంగా ఈ యొక్క పాఠంలోని సారాంశం ప్రతి ఒక్కరు గ్రహించే మంచి మనసు దయచేయమని, అనేకులు ఆత్మీయంగా బలపడాలని, మీ ప్రేమ ఎంత గొప్పదో, మీ కృప ఎంతో గొప్పదో ప్రతి ఒక్కరూ తండ్రి తెలుసుకునే కృప చూపమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చుతున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. సమాజంలో మనము అనాథాశ్రమాలను చూస్తూ ఉంటాం. అనాథాశ్రమాలు, అనాథ పిల్లలు పెరిగే ఆశ్రమాలను మనం చూస్తూ ఉంటాం. ఆ అనాథ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలే. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్స్లో లేదా తీర్థయాత్రల్లో కొందరు పిల్లలను వదిలేసి వెళ్ళిపోయే తల్లులు, తండ్రులు, వారి ప్రతిఫలమే ఈ అనాథ పిల్లలు. సో దీన్ని బట్టి స్త్రీ తన పుట్టిన బిడ్డను కూడా మర్చిపోతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. స్త్రీ తన పుట్టిన బిడ్డను కూడా మర్చిపోతుంది అంటున్నాడు. ఈ అనాథ పిల్లలంతా కూడా వారే. అయితే వారు మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉండాలి. తల్లి కని రైల్వే స్టేషన్లో వదిలి వెళ్ళిపోతుంది, చెత్త కుప్పల్లో వేసి వెళ్ళిపోతుంది, గుడుల దగ్గర మెట్ల మీద ఆ పిల్లలను వదిలేసి వెళ్ళిపోతుంది అంటే తల్లి మర్చిపోతుంది. కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిచ్చి ఆ పిల్లలను ఆ యొక్క అనాథ ఆశ్రమాలకు దేవుడే పంపించి కొందరికి మంచి మనసు దయచేసి ఆ పిల్లలను పెంచే పని కూడా దేవుడే చేస్తున్నాడు. మనుషులు పిల్లలను కని వదిలేసి పారిపోయే సమాజాన్ని మనం చూస్తాం. ఆ దేవుడు అంటున్నాడు, నేనైతే మీరు మరిస్తే మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. సో ప్రపంచ జనాభా 7.9 బిలియన్. సో ప్రపంచ జనాభా 7.9 బిలియన్ అయితే మరి ప్రపంచానికి దేవుడు ఒకడే. ప్రపంచ ప్రజలు దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం గొప్పనా? ప్రపంచ ప్రజలు దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం గొప్పనా? ఒకే ఒక్క దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకోవడం గొప్ప విషయమా అని ఆలోచన చేయగలిగితే ప్రపంచ ప్రజలు దేవుణ్ణి అప్పుడో ఎప్పుడో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటారు. కానీ 7.9 బిలియన్ పీపుల్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా ఆశ్చర్యపోయే విషయం. ఇంకా ఆలోచన చేయగలిగితే ఈ మనిషిపై దేవునికి ఇంత శ్రద్ధ ఉందా అనిపిస్తుంది. ఈ మనుషులపై దేవుడికి ఇంత శ్రద్ధ ఉందా? 7.9 బిలియన్ పీపుల్ను దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను అంటున్నాడు. ప్రామిస్ చేశాడు, నేను నిన్ను మరువను.
మీ అమ్మ మర్చిపోవచ్చు, మీ నాన్న మర్చిపోవచ్చు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు, అందరూ మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ ప్రపంచానికి ఒక ప్రామిస్ చేశాడు. మనిషి అంటే దేవుడికి ఇంత శ్రద్ధనా అనిపిస్తుంది లేఖన భాగాలను ధ్యానం చేస్తూ ఉంటే. దేవుడి ప్రేమ ఇంత గొప్పగా ఉంటే నేటి ఆధునిక మానవుడు దేవుడు అంటే చాలా చులకనగా చూస్తున్నాడు. దేవుడిపై ఆధారపడటం ఏంటి? మన రెక్కల కష్టంతో మనము బ్రతకలేమా? మన రెక్కల కష్టంతో మనం బ్రతకలేమా అనే పోకడలలో ఈనాటి ఆధునిక మానవుడు కనపడతా ఉంటాడు. దేవునిపై ఆధారపడి బ్రతకటం నామోషి అనుకుంటాడు. నామోషి. ఒకప్పుడు మీకు తెలుసు, పెట్రోల్తో నడిచే వెహికల్స్ ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే స్కూటర్సు, అలాగే వెహికల్స్ వచ్చేసాయి, కార్స్ వచ్చేసాయి, ఎలక్ట్రిక్ కార్స్. దానికి గల కారణం ఏంటంటే పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. ఆ తర్వాత పెట్రోల్ రేట్ పెరిగిపోయింది. ఇవన్నీ మనిషిని మైండ్ డైవర్ట్ చేసి మేము పెట్రోల్ వెహికల్స్ వాడము, పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది అని ఈ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేసుకున్నాడు మనుషుడు. అంటే మనిషి సీజన్ బట్టి మారిపోతూ ఉన్నాడు. సీజన్ బట్టి తన ఆలోచనలు మార్చుకుంటూ ఉన్నాడు. పెట్రోల్ వెహికల్ వాడే మనుషులు ఈ మధ్యకాలంలో బ్యాటరీ స్కూటర్స్ వాడుతూ ఉంటే కొందరు ఆ బ్యాటరీస్ను ఇంట్లో నైట్ అంతా ఛార్జ్ పెట్టాలి కాబట్టి ఆ ఛార్జ్ పెట్టే ప్రక్రియలో అవి పేలి చచ్చిపోయారు. మరికొందరు పార్కింగ్ చేసిన ఆ వెహికల్స్ వారు వచ్చేసరికి అవి తగలబడిపోతూ ఉన్నాయి. ఆలోచన చేయగలిగితే మనిషి మారుతున్నాడు, కాలం మారుతుంది. దేవుడు మాత్రం మారకుండా అలాగే ఉన్నాడు. మనిషి ఏ సీజన్ బట్టి ఆ వెహికల్స్ వాడడం అలవాటు చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో అయితే ఫీమేల్ హ్యూమనాయిడ్స్ రోబోట్స్ తయారు చేస్తున్నారు. అవన్నీ ఇంట్లో పనంతా కూడా బొమ్మలు చేసి పెడతాయి, హ్యూమనాయిడ్ రోబోట్స్. దీన్ని బట్టి ఆలోచన చేయగలిగితే వంట చేసి పెట్టే రోబోట్లు వచ్చాయి, ఛాయ్లు టీలు ఇచ్చే రోబోట్లు వచ్చాయి. ఎన్ని రోబోట్లు వచ్చినా అమ్మలాంటి వంట చేసి రోబోట్స్ వచ్చాయా? అమ్మలాంటి ప్రేమతో వంట చేసే రోబోట్లు వస్తాయా? ఈ బొమ్మలో అమ్మలాంటి ప్రేమ ఉండదు. అది ఒక రోబోట్, అదొక రోబో. కమాండ్ ఇస్తే అవే చేస్తుంది, అంతే. దాంట్లో అంత డాటా ఫీడ్ అయిపోతుంది. ఎవరైనా వస్తే, గెస్ట్ వస్తే నవ్వుతూ పలకరించలేదు, అమ్మలా కమ్మని వంట వండి పెట్టలేదు, ఒక అక్కలా ప్రేమించలేదు, ఒక చెల్లిలా ప్రేమించలేదు. యాపిల్ కోసుకొని రమ్మని ఒకవేళ రోబోకు చెబితే ఇంట్లో ఉన్న మరొక వ్యక్తి తలకాయ కూడా కోసుకొని వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అది రోబో. కేసు పెట్టాలనుకుంటే కూడా రోబోపై కేసు పెట్టలేము. ఇంట్లోకి కొత్తగా ఎవరైనా వ్యక్తి వస్తే నమస్కరించాల్సింది పోయి చెంప చెల్లు అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదొక రోబో, అదొక హ్యూమనాయిడ్. మనిషి స్త్రీని గౌరవించటం మానేసి బొమ్మలపై పడ్డాడు. మనుషుడు స్త్రీని గౌరవించటం మానేసి బొమ్మలు తయారు చేసుకుంటాడట. ఆ బొమ్మ ఎప్పుడో నువ్వు పడుకుంటే నీ పీక నొక్కేస్తుంది. అది బొమ్మ, దానికి ఏం తెలుసు? గౌరవించటం మానేసి, సమాజాన్ని గౌరవించటం మానేసి, మనుషులను మనిషి గౌరవించటం మానేసి రోబోలపై ఆధారపడితే అవి ఎంత ప్రమాదాన్ని తీసుకొని వస్తాయో ఫ్యూచర్లో చూస్తాం. దేవుని ప్రియ బిడ్డలారా, మనుషుడు దేవునిపై ఆధారపడి బతకటానికి ఎందుకో వెనుకడుగు వేస్తూ ఉన్నాడు. కానీ మానవునిపై, ఇలాంటి మానవునిపై కూడా దేవుడు తన ప్రేమను చూపుతూనే ఉన్నాడు. ఇలాంటి మానవుడిపై మనకే కొందరిని చూస్తూ ఉంటే ఎందుకో చిరాకు లేస్తుంది. ఇలాంటి వ్యక్తితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎన్నో గొడవలకు, ఎన్నో సమస్యలకు గల కారణం మనుషుల ప్రవర్తన. మన ఇంట్లో ఉన్న మనుషులనే అప్పుడప్పుడు మనము తట్టుకోలేము వారి ప్రవర్తనను చూసి. కానీ దేవుడైతే మాట తప్పలేడు. ఈ లోకం పుట్టకముందు దేవుని ఆలోచనలు మనపై ఎంత గొప్పగా ఉన్నాయో
నేటికి అంత గొప్పగానే ఉన్నాయని దేవుడు రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట, చాలా కాలం అని రాయించాడు దేవుడు అనాది సంకల్పం మనపై చాలా కాలం అని ఉంది చూడండి బైబిల్లో. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ దేవుడిది. దేవుని ప్రియ సంగమా, దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కృప చూపుచున్నాడు. దేవుడు మనిషిని విడవక కృప చూపుతూనే ఉన్నాడు. మనిషి దేవుడిపై ఆధారపడి బ్రతకడానికి మనిషికి ఎందుకో నామోషిగా ఉంది. మేము దేవుణ్ణి నమ్మమంటున్నారు. ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది దేవుణ్ణి నమ్మము అని అనడానికి. దేవుణ్ణి నమ్మము అని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. సో దేవుణ్ణి నమ్మే వ్యక్తిని అండర్ ఎస్టిమేట్ చేసినట్లుగా చూస్తున్నారు. కానీ ఇలాంటి మనుషులను కూడా దేవుడు శాశ్వతమైన ప్రేమ చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమని, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను విడువను అంటున్నాడు. విడువను. కీర్తనలు 36:5-6-7 వచనం. యెహోవా దేవుని కృప ఈ మనుషుడికి అర్థం కావడానికి దేవుడు ముందుగానే రాయించాడు. క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ రాయించాడు. దేవుని కృప నీ ఒకవేళ ఓ మనుషుడా కొలవగలిగితే నీకు అర్థం కావడానికి రాయించాడు. దేవుడు సవాలు విసిరినట్లుగా రాయించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నీవు దేవుణ్ణి ప్రేమించకపోయినా ఆయన మాత్రం శాశ్వతంగా నేను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, నేటికి 7.9 బిలియన్ పీపుల్ను దేవుడు ప్రేమిస్తున్నాడంటే దేవునికి ఎంత మెమొరీ ఉండాలి, దేవుడికి ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలి, దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి ఈ మనుషుడిపై. ప్రపంచ జనాభా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం గొప్ప విషయం కాదు. కానీ ఒకే ఒక్కడైనా ఆ దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకోవడం ఎంత గొప్ప విషయం. నేను మరవలేను అంటే ఎంత సంతోషపడాలి. మరి ఎందుకు ఈ నిరుత్సాహం? ఎందుకు ఈ విధమైన మనుషులకు ఎందుకో ఆలోచనలు సన్నగిల్లిపోతూ ఉంటున్నాయి. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. ఎంత పెద్ద టేప్ ఉంటే కూడా ఆకాశాన్ని నేటికి కూడా మనిషి మెజర్ చేయలేకపోతూ ఉన్నాడు. కరెక్ట్ మెజర్ చేయలేకపోతూ ఉన్నాడు. దేవుని కృప ఎంత ఉందంట? ఎంత హైట్లో ఉంది? ఆకాశమునంటుచున్నది. ఇంకా నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. అంతరిక్షం అంటే తెలుసా? అసలు ఇంతవరకు అంతరిక్షాన్ని తాకిన మనుషుడు లేడు. నేటికి ఆకాశం హైటే నీకు తెలియదే. నా కృపను నువ్వు మెజర్ చేయగలిగితే ఓ మనుషుడా, నీకు అర్థం కావడానికి రాయించాను. నా కృప అంతా ఉంది. ఎవరిపై? నీపై అంటున్నాడు దేవుడు. నీకేమో నాపై మనసు లేదు, నీకేమో నాపై విశ్వాసం లేదు, నీకేమో నాపై అండర్ ఎస్టిమేట్ అంటున్నాడు దేవుడు. 6వ వచనం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములో. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ప్రపంచాన్ని రక్షించేది ఎవరట? యెహోవా. 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది.
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి వేర్ ఈస్ గాడ్ అంటున్నారు. దేవుని రెక్కలు ఎంత పెద్ద రెక్కలో! 7.9 బిలియన్ పీపుల్ ఆ రెక్కల కింద బ్రతుకుతూ ఉన్నారు. తెలియకుండానే బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు, మనుషుడు తింటూ ఉన్నాడు, మనుషుడు కాలాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దేవుడి రెక్కల కింద ఉండి దేవుని కృప ఎంత గొప్పగా ఉంది. ఆకాశాన్ని నీకు చేతనైతే మెజర్ చేయి, అంతరిక్షం నీకు చేతనైతే కొలువు. నా కృప నీపై అంతగా ఉందని దేవుడు సవాల్ విసిరినట్లుగా మాట్లాడుతున్నాడు. సవాల్. నీవు మంచివాడవని కాదు, చెడ్డవాడవని కాదు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది దేవుడి ప్రేమ. మనమైతే మంచివాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాం, చెడ్డవాడి దగ్గరికి అస్సలే వెళ్ళం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మంచివారిపై కృప చూపిస్తున్నాడట, చెడ్డవారిపై కూడా కృప చూపిస్తున్నాడు. ఎలా తెలుసు బ్రదర్, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇవన్నీ అంటే, చెడ్డవారి మీదను మంచివారి మీదను దేవుడు సూర్యుని ఉదయింపు చేస్తున్నప్పుడు దేవుడికి అందరూ సమానులే. దేవుని కృప అందరికీ ఈక్వల్గా ఉంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేస్తున్నాడంటే మరి దేవుని కృప ఉన్నట్లా లేనట్లా? లేదు బ్రదర్, దేవుడు నమ్మిన వారికి వెలుతురిస్తున్నాడు, దేవుని నమ్మిన వారిపైనే సూర్యరశ్మి వస్తుంది, సన్ రైజ్ వస్తున్నాయి అంటే దేవుణ్ణి పక్షపాతి అనుకోవచ్చు. కానీ దేవుడు ఈ మనుషుడికి ఎక్కడ కూడా మైక్రోస్కోప్లో పెట్టి చూసినా దేవుడు ఎక్కడ తప్పుల్లో చిక్కడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, సర్వలోకాన్ని సృష్టించిన పరిశుద్ధమైన ఆ దేవుడు. ఆయన మనుషులచే చెప్పించుకునేంత అవకాశము ఎవరికి ఇవ్వడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన కృప ఎంత గొప్పగా ఉందంటే ఆకాశమంతా హైట్లో ఉంది, కొలుసుకో. మనం ఈనాడు బ్రతుకుతున్నామంటే కారణం పరిశుద్ధులము పవిత్రులము అని మాత్రం కాదు, దేవుడి కృప వలననే మనము బ్రతికి చలిస్తున్నాం. పరిశుద్ధుడు లేడు, ఒక్కడూ లేడని రాయించేశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని రాయించాడు. మనకు రోషం పుట్టడానికి నేను ఎందుకు బ్రతకకూడదు పరిశుద్ధుడిగా అనే ఆలోచన రావాలి. నేను ఎందుకు బ్రతకకూడదు నీతిమంతుడిగా అనే పౌరుషం రావాలి. వాక్యాన్ని వింటుంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే మనసు పెట్టి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దీన్ని బట్టి మనం చెప్పగలము దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడి కృప మనుషులపై ఎంతగా ఉంది అంటే వాక్యాన్ని ధ్యానం చేస్తే అర్థమవుతుంది. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం పోగానే సిద్ధంగా ఉంది వర్షాకాలం. ఆ మేఘాలన్నీ ఎక్కడో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ మేఘాల నిండా నీళ్లు తీసుకొని వచ్చి మన పొలాలపై, మన ఇళ్ళ దగ్గర, మన చెరువుల దగ్గర, మన ఊర్లపై, మన సిటీలపై దేవుడు జల్లిస్తూ ఉన్నాడంటే దీనికి గల కారణం నీవంటే దేవుడికి చాలా ఇష్టం. నీపై ఎక్కువగా ఉంది. ఒకవేళ నీ తల్లి మర్చిపోతుందేమో నిన్ను, నీ తండ్రి మర్చిపోతాడేమో, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వ్రాయించాడు. మనుషులను దేవుని ప్రేమ ఆవహించి ఉంది. ఆయన కృప ఆకాశమంత ఎత్తుగా ఉంది. ఆయన కృప అంతరిక్షమును అంటుచున్నది. ఆయన నీతి చాలా గొప్పది అని ఎన్నో అద్భుతమైన వాక్యాలు దేవుడు రాసుకున్నాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు
దేవుని సైడ్ అంతా బాగానే ఉంది, దేవుడి వైపు అంతా బాగానే ఉంది. శాశ్వతమైన ప్రేమమడిగా దేవుడు కనిపిస్తున్నాడు, కృపామయుడుగా దేవుడు కనిపిస్తున్నాడు. నిన్ను మరువను అని దేవుడు మాటిచ్చినట్లుగానే దేవుడు మనలను మరిచిపోలేదు. కారణం సీజన్స్ ఇంకా ఉన్నాయంటే దేవుడు నిన్ను మరిచిపోలేదు. కానీ మనిషి ఎలాగ ఉన్నాడో ఒకసారి చూద్దాం. కీర్తనలు 53 మనిషి ఎలాగ ఉన్నాడో చూద్దాం. 2వ వచనము, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి భూమిపై చూస్తూ ఉన్నాడు, నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు వారు అందరూ దారి తొలగి చెడిపోయారని దేవుడు రాశాడు. ఏమైనా బాగుందా ప్రియ దేవుని సంగమా? మనకున్న టైటిల్ ఏమైనా బాగుందా? ఎలా ఉన్నారట? నరులు బొత్తిగా చెడి ఎక్కడ ఉన్నారు? భూమిపై హ్యాపీగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్స్, మేల్ హ్యూమనాయిడ్ రోబోట్స్, ఫ్యూచర్ అంతా రోబోట్సేనట. రోబోట్స్ ఇక అన్నీ రోబోలే. అమ్మ ప్లేస్లో రోబో, చెల్లి ప్లేస్లో రోబో, ఫ్రెండ్ ప్లేస్లో రోబో. ఇక మానవుడి పతనం ప్రారంభమైందని చెప్పక తప్పదు. ఒక స్త్రీని గౌరవించేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత కట్నం ఇస్తావు అని అడుగుతాడు. మరి రోబోని కొనాలంటే ఎన్ని లక్షలు కావాలి తెలుసా? మరి ఆ రోబో ఒక మనిషిలా ప్రేమించగలదా? ఒక రోబో ఒక మనిషిలా ఆతిథ్యం ఇవ్వగలదా? లక్షలు పెట్టి రోబోను కొనుక్కుంటావు, అమ్మాయిని మాత్రం కట్న పిశాచిలా మారి కట్నం ఇవ్వకపోతే చంపుతావా? ప్రపంచంలో కట్న పిశాచికి బలైన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. మోసపోయి స్త్రీని గౌరవించటం నేర్చుకోవాలి. అమ్మలా ప్రేమించాలి, చెల్లిలా ప్రేమించాలి, అక్కలా ప్రేమించాలి. అది చేత కాదు. కానీ బొమ్మలు కొనుక్కొని ఏం చేస్తావయ్యా? దేవుని ప్రేమ, దేవుడిపై ఆధారపడి బ్రతకడం మనిషి మరిచిపోయాడు. మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. ముందు గౌరవించడం నేర్చుకోవాలి, మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి, చదవండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి, దేవుడు ఏం చేస్తున్నాడు? మనలా చూడడు, పైపైన ఫోకస్ చేస్తాడు. ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది, మన మనసు ఎక్కడుందని చూస్తాడు. ఈ అబ్బాయి ఇక్కడే కూర్చున్నాడు, వీడి మనసు ఎక్కడుందని చూస్తాడు. దేవుని చూపులు వేరు, దేవుని ఫోకస్ చాలా భిన్నంగా ఉంటుంది. మనము ఈజీగా మోసపోతాం, దేవుడు మోసపోడు. దేవుడు ఈజీగా స్కాన్ చేస్తాడు. నరులను చూసి పరిశీలించాడట. పరిశీలన అంటే అర్థం ఏంటి? చాలా టైం తీసుకుంటాడు. పరిశోధన టైం తీసుకుంటే మనుషుడు ఎలా కనిపిస్తున్నాడట దేవుడికి? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారట. దేవుడు ఎంత బాధపడిపోవాలి? ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు చెడిపోతావా? ఇంతగా నేను నిన్ను గౌరవిస్తే, నిన్ను కాపాడుకుంటూ ఉంటే, నిన్ను మర్చిపోకుండా ఉండి నీపైన కృప చూపితే చెడిపోతావా? దేవుడు బాధపడిపోతా ఉన్నాడు. దేవుని కృప ప్రతి మనిషికి అవసరం. మనము బ్రతికి ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే దేవుడి కృప ఉంటేనే బ్రతుకుతూ ఉన్నాం. మనకు పరలోకం దొరకాలంటే కూడా దేవుడి కృప చాలా అవసరం. మనకు పరదైస్ దొరకాలంటే కూడా దేవుని కృప చాలా అవసరం. దేవుని కృప లేనిదే పరదైస్కు వెళ్ళలేం. దేవుని కృప ఉంటేనే యేసుక్రీస్తు మనలను తీసుకొని పోతాడు. నా తండ్రి కృపకు నీవు పాత్రుడవే అని తీసుకుపోతాడు. దేవుడి కృపకు మనం పాత్రులముగా బ్రతకకపోతే, దేవుని కృపను మనం పొందుకొనకపోతే భయంకరమైన ప్రమాదం ఉంది. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. పరిశీలన అంటే ఏంటి? ఎక్కువ టైం తీసుకుంటాడు. పరిశీలన. ఒక వ్యక్తిని దేవుడు ఎన్ని సంవత్సరాలు పరిశీలించాడు తెలుసా? లూకాసు వార్త 16వ అధ్యాయము. దేవుడు ఒక మనిషిని ఎన్ని సంవత్సరాలు పరిశీలించి
పరిశీలించి ఈ మాట మాట్లాడి ఉంటాడు. నేను నరులను పరిశీలించి ఉండగా వారందరూ బొత్తిగా పాడై ఉన్నారు. పాడైన లోకంలో, పాడై ఉన్న ఈ ప్రపంచంలో మనమున్నాం. ఈ పాఠమంతా ఎందుకు? మనము దేవుని కృపను పొందుకొని బ్రతికిపోవాలి. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉన్నాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని ప్రియబిడ్డ, జాగ్రత్తగా బ్రతకాలి. ఆయన పరిశీలన అద్భుతంగా చేస్తాడు. సర్టిఫికెట్ అంతా ఈజీగా ఇవ్వడు దేవుడు. నరులను పరిశీలించి ఏమని రాయించాడు? బొత్తిగా పాడైపోయారట, బొత్తిగా చెడి ఉన్నారు. ప్రవ్వా, నేను అలాంటి వాడను కాను ప్రవ్వా, నేను అలాంటి దానను కాను ప్రవ్వా అని దేవుడి ముందు మనము మోకరించి ప్రార్థించాలి. నేను అలాంటి వాడిని కాను ప్రవ్వా, నేను అలాంటి దానను కాను ప్రవ్వా అని మోకరించి ప్రార్థించాలి. ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలి మనం. ప్రవ్వా, నేను నీ కృపను పొందుకోవాలి, నీ దయను పొందుకోవాలి. నీవు నన్ను మర్చిపోలేదు, నేను కూడా నిన్ను మరవను అనే సాక్ష్యం చెప్పగలగాలి మనం. లోకసువార్త 16వ అధ్యాయము 19. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఒక మనిషిని పరిశీలించాడో చూద్దాం. ధనవంతుడు ఒకడు ఉండెనట. ఆ ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. చాలు. ధనవంతుడు ఒకడు ఉండెను. ఇతని ఆయుష్ ఎంత తెలుసా? 120 సంవత్సరాలు బ్రతికాడు ఈ ధనవంతుడు. ఆనాడు ఈ ధనవంతుడు 120 years బ్రతికాడు. బ్రతికి ఎలా బ్రతికాడట? బహుదినము సుఖపడ్డాడు. ఏనాడు దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదు. ఎలాంటి బట్టలు తొలిగాడట? ఎలాంటి బట్టలు ధరించుకున్నాడు? ఉదారంగా అంటే అర్థం ఏంటి? పర్పుల్ కలర్. ఉదారంగు బట్టలను, సన్నని నార బట్టలు అంటే ఫైన్ లినెన్ కాటన్, మినిమం 7,000 రేట్ ఉంటుంది. పర్పుల్ కలర్ కూడా చాలామంది ధనవంతులు ఇష్టపడతారు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కలరు. అతడు ఎలాంటి బట్టలు ధరించుకున్నాడట? రంగులు కూడా దేవుడు మర్చిపోలేదు, రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. అతడు ఎలాంటి బట్టలు ధరించుకున్నాడు? ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడువాడు. పాపుడు కలర్ బట్టలు వేసుకునేవాడు, ఫైన్ లినెన్ క్లాత్ ధరించుకునేవాడు, పట్టు వస్త్రాలు ధరించుకున్నాడు, బహుదినము సుఖపడ్డాడు. అయితే ఒకరోజు చచ్చిపోయిన తర్వాత దయనీయమైన స్థితిలోనికి, నరకాగ్నిలోనికి గెంటి వేయబడ్డాడు. మీరు ఆ చాప్టర్ అంతా చదివితే ధనవంతుడు లాజరు సంభాషణ. అక్కడ అబ్రహాం గారు అంటాడు, నా కుమారుడా, నీ జీవితకాలం అంతా నీవు సుఖం అనుభవించావు, దేవుణ్ణి మరిచావు, అందుకే నీకు శిక్ష అన్నాడు. సో దేవుడిని మరిస్తే శిక్షనా? ఎస్. దేవుడిని మరిచి బ్రతికితే, దేవుని ప్రియ బిడ్డలారా జాగ్రత్త, దేవుడిని మరిచి బ్రతికితే శిక్ష. మనం ఎప్పుడూ దేవుడిని మర్చిపోకూడదు. ఒక మంచి తీర్మానంతో ఈ సందేశాన్ని ముగించుకుందాం. మనం ఎప్పుడు దేవుడిని మర్చిపోకూడదు. ఎల్లవేళలా దేవుడిని స్మరించుకుంటూ, దేవుడిపై ఆధారపడి, దేవుని కృపను పొందుకొని బ్రతకాలి. ఏం లాభం చెప్పండి? 120 సంవత్సరాలు బహుగా సుఖపడితే అబ్రహాము గారు అంటారు అదే అధ్యాయంలో, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖమనుభవించితివే అంటాడు. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే, దేవునిపై ఆధారపడకుండా బ్రతికితే నీకు శిక్ష. అదే శిక్ష మనకు కూడా అప్లై అవుతుంది. లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ దేవుడిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనకు కూడా ఇదే శిక్ష. మనకు కృప కావాలా, దేవుని ఉగ్రత కావాలా? ఆలోచించుకుంటారు. 16వ సామెతలు 5వ వచనం, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వహృదయులందరూ. ధనవంతుడికి ఏం గర్వం? డబ్బు. 120 సంవత్సరములు చచ్చేంత వరకు సుఖపడ్డావా? అవును. దేవుణ్ణి మర్చిపోయావా? అవును.
ఏ రంగు బట్టలు వేసుకున్నాడో దేవుడు చూస్తున్నాడంటే, దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంతగా నిన్ను ఫోకస్ చేస్తూ ఉండాలి. దేవుడు నిన్ను ఎంతగా ఫోకస్ చేస్తే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావో కూడా నోట్ దిస్ పాయింట్ అంటున్నాడు. ఏ డ్రెస్ వేసుకున్నాడు అతను, ఎలా సుఖపడుతున్నాడు అతను, నన్ను మర్చిపోయి నా రెక్కల కష్టాన్ని తింటున్నాడే. జాగ్రత్త, ఇది మనుషులందరికీ దేవుడి హెచ్చరిక. మనుషులు ఏ బట్టలు వేసుకుంటున్నారో కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే మనుషుల రంగు ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవుడికి ఏం తెలుసు? దేవుడికి ఏం తెలుసు? మనుషుల రంగు తెలుసు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. గర్వమొద్దయ్య. మనము ప్రభు యేసుక్రీస్తుకు శిష్యులుగా, దేవుణ్ణి ఎరిగిన పిల్లలుగా జీవించాలి. గర్వమొద్దు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? మీరు పొందిన ఈ దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మను వేడుకొనుచుంటున్నాను. ఒక దైవ సేవకుడిగా వేడుకుంటున్నాను. ఏమని? మీరు పొందిన ఈ కృపను ఎవరు కూడా దయచేసి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎంత బాగుంది చూడండి, మనతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్ స్పీచ్లో. మీరు పొందిన ఈ కృపను అంటున్నాడు చూడండి. వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఒక చక్కని మాటను చూపించి ముగించేస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత బాగా రాయించుకున్నాడు చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది ఆల్రెడీ దేవుడి వాగ్దానము ఒక కుటుంబంలో నెరవేరిపోయింది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో దేవుడు చూపించాడు. ఆ ఫ్యామిలీ పేరేంటో తెలుసా? నోవహు ఫ్యామిలీ. ఆనాడు నోవహు ఓడ పర్వతముల కంటే పైకి లెగిసింది. పర్వతములు మునిగిపోయాయి దేవుడి కోపానికి. నీటితో దేవుడు ముంచినప్పుడు పర్వతములు మునిగిపోయాయి, మెట్టలన్నీ తత్తరిల్లిపోయాయి. కానీ దేవుని కృప నోవహును తన కుటుంబాన్ని విడిచిపోలేదు. సజీవ సాక్ష్యం. నోవహును దేవుడు ఏం చేశాడు? లోకాన్ని అంతా కూడా పాడైపోయిందని ముంచిన నోవహును ఏం చేశాడు? కాపాడాడు. నోవహుపై దేవుడి కృప నిలిచి ఉంది. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వస్త్రాలకున్న రంగును కూడా చూస్తున్నాడు. ఇంత కృప ఇచ్చి దేవుడు, ఇంత అబ్జర్వ్ చేస్తున్న దేవుడు, ఇంత ప్రేమించే దేవుడు, చివరకు చచ్చిపోయేంత వరకు కూడా, చివరి క్షణం వరకు చూసి అప్పుడు చేస్తున్నాడు పనిష్మెంట్. మధ్యలో చేయడం లేదు. దేవుడి ఉగ్రత మధ్యలో రావడం లేదు. చనిపోయేంత వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. చివరి క్షణం వరకు చూస్తున్నాడు. వాడు మారకపోతే అప్పుడే శిక్ష. మనుషులే దేవుడిని విడిచిపోచున్నారు. నిన్ను మరువని దేవుడిని నీవెలా మరిచావు అనే ప్రశ్నతో పాఠాన్ని ముగించుకుందాం. నిన్ను మరవలేదు దేవుడు, మరి నీవెందుకు మరిచావు? ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మహోన్నతుడా, మీ కృప ఎంతో గొప్పది. శాశ్వతమైన ప్రేమతో ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేము గొప్పవారమని మాత్రం కాదు తండ్రి, ఇది మీ ప్రేమతత్వం, మీ అనాది సంకల్పంలో ప్రభువా మేమున్నాం. మంచివారిని చెడ్డవారిని అందరినీ ప్రేమించే దేవా,
మీలాంటి గొప్ప ప్రేమామయుడు ఈ లోకంలో ఎవరున్నారు? తండ్రి, అవిధేయులుగా ఉన్నప్పుడు కూడా మీరు మమ్మల్ని ప్రేమించారు. నశించిపోతూ ఉంటే మమ్మల్ని ప్రేమించారు, కాపాడుకున్నారు. ప్రభువా, నిన్ను కన్న తల్లి ఒకవేళ మరిస్తే మరవచ్చు, కానీ నేను నిన్ను మరవను అని ప్రభువా మీరు మాటిచ్చారు. పర్వతములు తొలగిపోయినను, మెటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడువదు అని మీరు నోవహు కుటుంబాన్ని కాపాడారు. నోవహు కుటుంబాన్ని మీరు కాపాడారు. నోవహును మీరు తండ్రి కాపాడారు. అవును ప్రభువా, మీ కృప అతన్ని విడిచిపోలేదు ప్రభువా. మీ కృప మాకు ఉంటే మేము కూడా ఒకవేళ లోకమంతా మునిగిపోయినా, లోకమంతా నశించిపోయినా మేము తండ్రి బ్రతికిపోతాం. మీ కృప మాకుంటే, మీ కృప మాకుంటే. అవును తండ్రి, మీ కృప మాకు చాలు. మీ కృపకు తండ్రి మేము పాత్రలమై జీవించి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించిన కృప చూపని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీరైతే మమ్మల్ని మర్చిపోలేదు, మేము మిమ్మల్ని మర్చిపోతూ ఉంటాం. మీరు మా చేయి విడవలేదు, మేమే విడిపించుకొని తిరుగుతూ ఉంటాం. క్షమించి తండ్రి, మన్నించమని ప్రార్థిస్తున్నాను. మీ మాటలు విన్న మీ పిల్లలు ఇంకా ఈ మాటలలోని సారాంశం ఇంకా బాగా ఆలోచించి ఆత్మీయంగా బలపడాలి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు నాటబడాలి తండ్రి. గొప్పగా మీ మాటలు ఫలింపచేయండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు ఎదుగుటకు సహాయం చేయండి. మీ మాటలు వింటున్న తండ్రి, ఇక్కడున్న మీ పిల్లలు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపల్లో కాపుదల్లో భద్రపరచండి. అనేకులకు మీ మాటలు షేర్ చేస్తూ ప్రపంచానికి సర్వసత్యాలను అందిస్తూ సువార్త పరిచర్యలో మంచి సహకారులుగా ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాను. కృపామయుడా, మీ కృపను బట్టి మరొకసారి మీకు స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై మీ స్తోత్రములు తండ్రి. స్తోత్రం నాయన. ఈ లోకంలో మేము తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూ మీ కృపను పొందుకొని అనేకులకు మార్గదర్శకులుగా జీవించే భాగ్యమే మాకు దయచేయమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.